నేను మీ గోదరమ్మని మీ కడుపుకోవడాన్ని ఈరోజు నేను షీర్ కుర్మా ట్రై చేస్తున్నాను అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూరం అండ్ ఇందులోకి చిరోంజి టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది. దాన్ని తెలుగులో సారపప్పు అంటాము. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవి 2 టైప్స్ చేస్తారు. ఒకటి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి దాన్ని ఫ్రై చేస్తారు. ఇంకొకటి నేను ఇన్స్టెంట్గా ట్రై చేస్తున్నాను అనమాట. ఆ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేది ఇంకోసారి చెప్తాను. అండ్ ఇది సేమియా అంటారనమాట. ఇది మన రెగ్యులర్ సేమియాలో అయితే ఉండదు, చాలా సన్నగా ఉంటుంది. అండ్ ఇది కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని నెయ్యిలో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ షుగర్ క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో షుగర్ క్యారమలైజ్ చేసుకొని గరిటె పెట్టి అస్సలు కలపద్దు, లేదు అంటే షుగర్ తొందరగా క్యారమలైజ్ అవ్వదు. అండ్ కొంచెం డార్క్ కలర్ అయినా కూడా చేదు అనేది వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత క్యారమలైజ్ అయ్యాక పాలు వేసుకొని కొంచెం షుగర్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒక పొంగు వచ్చాక పాలు సేమియా వేసుకోండి. అండ్ ఇది కూడా ఒక పొంగు వచ్చాక మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నామో అవి కూడా తీసుకుని ఇందులో కలుపుకోవాలి. అండ్ ఇది వేడిగా తింటే ఒక టేస్టు, చల్లగా తింటే ఒక టేస్టు. బాయ్.